అంతేగాని వాళ్ళ దేహాన్ని వాళ్ళు పాడు చేసుకున్నారని అర్థమైతే వాళ్ళ దగ్గర ఉండకూడదు. మనం బాగు చేసుకున్నోడి దగ్గర ఉండాలి, మనం పాడు చేసుకున్నోడి దగ్గర ఉండకూడదు. ఉండాల్సింది కూడా గురువు దగ్గర కొంతకాలమే, ఎప్పుడూ గురువు అంటి పెట్టుకొని ఉండకూడదు. విద్య నేర్చుకొని నువ్వు సాధన చేసుకోవాలి, ఇంకొకరికి నేర్పించగలగాలి. అది విద్యా క్రమం. మా గురువు గారు, ఆయనతోనే నేను ఉంటాను, ఆయనతోనే జీవిస్తాను, ఆయనతోనే చచ్చిపోతాను, ఆయన సమాధి దగ్గరే తలకొట్టుకొని బతుకు, అది జీవిత విధానం కాదు, గురు శిష్యుల అనుబంధం కాదు. గురువు విద్య నేర్చుకున్నో వెళ్ళిపోవాలి, సాధన చేయాలి. గురువుకు అవసరమైనప్పుడు మళ్ళీ మనం వెళ్తుండాలి. అంతేగాని అక్కడే చేయాల్సిన పనులు ఎవరికీ లేదు, ఏ గురు శిష్యుల బంధమైనా సరే. అది కాబట్టి వినాయకుడి గురించి ఇవన్నీ కూడా నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీకు సమగ్రంగా అర్థమైతే ఎవరైనా సరే ఈ దేహాన్ని 50% బాగు చేసుకుంటారు. వినాయకుడి గురించి కరెక్ట్గా అర్థమైతే